నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బీజేపీ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. నిన్న రాహుల్ గాంధీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెలో లోక్ భవన్ పిలిపించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఎమ్మెల్సీ వెంకట్ గారు ఉన్నారు. చూస్తున్నాం నిన్న దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నీట్ ఎగ్జామ్ నుంచి ఆందోళన చేస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. ఏ విధంగా చూడవచ్చు బీజేపీ వైఖరిని? భారతదేశ వ్యాప్తంగా గత 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఏ విధంగా పదే పేపర్ లీక్ అయి వందలాది వేలాది మంది విద్యార్థుల జీవితాలు ఏదైతే ఆగమవుతున్నాయో, మొన్న జరిగిన నీట్ పేపర్ లీక్లో కూడా సుమారు 28 మంది విద్యార్థులు భారతదేశంలో ఆత్మహత్య చేసుకుంటే దానికి సంబంధించిన ఏదైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని చెప్పని శాంతియుతంగా భారతదేశ వ్యాప్తంగా అదేవిధంగా ప్రతి నగరంలో ఢిల్లీ నడిబొట్టున భారతదేశ యువత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే ఆ ప్రొటెస్ట్ని అడ్రస్ చేయాల్సింది పోయి వాళ్ళపైన లాఠీచార్జ్ చేసి ఏ విధంగా వారితోటి ప్రవర్తించారో వారికి సంఘీభావంగా వారికి సపోర్ట్గా ప్రతిపక్ష నాయకునిగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్న రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే రాహుల్ గాంధీ గారిని డీటైన్ చేయడం జరిగింది. ఏదైతే స్పందించి సమస్యని పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వము సమస్యని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. తప్పనిసరిగా దీనికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి ఈ సమస్యని పరిష్కరించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర యువకులు పబ్లిక్ అందరు కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మీరందరూ కూడా ఈ మూమెంట్లో పాల్గొని, ఎందుకంటే డెమోక్రసీని ఏదైతే చంపేసే ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది, అందరం కూడా నడుం బిగించి భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం నేర్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశాము, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఫామ్ చేశాము, కావాలనే కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుంది ఈ ఇష్యూనని బీజేపీ నేతలు చెప్తున్నారు. గత 12 సంవత్సరాలలో 150 పేపర్లు లీక్ అయినాయి. అందులో నీట్ పేపర్ 3 సార్లు లీక్ అయింది, యూపీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఇతర అదర్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి అనేకమైన పేపర్స్ లీక్ అయినాయి. ఏ ఒక్క కేసులో అన్నా కూడా ఈ రోజు వరకు ఒక్కరినన్నా శిక్షించిర్రా? గతంలో ఒక చిన్న రైలు యాక్సిడెంట్ అయితే రైలు శాఖ మంత్రి ఇమీడియట్గా రాజీనామా చేస్తుండే దానికి బాధ్యత వహించి. ఇంత పెద్ద సిచ్యువేషన్, ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయి దాదాపు 28 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని వేలాది మంది విద్యార్థులు ఒక బాధపడుతుంటే దానికి బాధ్యత వహించి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పటివరకు రాజీనామా చేయకుంటే ఇంకా అతన్ని ప్రొటెక్ట్ చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పని ఈ యొక్క సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఏదైతే ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక్కరు చేస్తున్న ప్రోగ్రామ్ కాదు, ఇది భారతదేశంలో ఉన్న యువత ఈరోజు ఈ డిమాండ్ పెడుతారు. భారతదేశం ఉన్న యువత ఢిల్లీ నడిబొద్దున లక్షల సంఖ్యలో చేరుకొని నరేంద్ర మోడీ గారిని ఏదైతే డిమాండ్ చేస్తారు దాన్ని అడ్రస్ చేయాల్సింది మర్చిపోయి అసలు యువకుల పైన అడ్డగోలుగా లాఠీలతోటి లాఠీచార్జ్ చేసి వాళ్ళని ఏదైతే వాళ్ళ యొక్క రక్తాన్ని ఈరోజు ఏదైతే కింద వాళ్ళ రక్తం వచ్చే విధంగా వాళ్ళపైన దాడి చేస్తారో దాన్ని మేము ఖండిస్తున్నాము. అండ్ మొదటికెళ్ళి కూడా రాహుల్ గాంధీ గారు నీట్ పేపర్ లీక్ అయిన మొదటి రోజుకెళ్ళి కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పని పార్లమెంట్లో మాట్లాడుతున్నా కూడా ఈ రోజటి వరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దీనిపైన మౌనం వహిస్తుంది. ఇది సరైన విధానం కాదు. ఇప్పటికన్నా భారతీయ జనతా పార్టీ వారి విధానం మార్చుకోకపోతే తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారి వారిని కూడా కుర్చీ దింపే వరకు ఈ మూమెంట్ జరుగుతుంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అందులో చర్చించవచ్చు కదా, ఎందుకు బయట ఇట్లా ఆందోళన వ్యక్తం చేస్తున్నారనేది బీజేపీ మంత్రులు చెప్తున్నారు. చర్చించుదామంటే పార్లమెంట్లో చర్చించే అవకాశం ఇయ్యరు. పార్లమెంట్ జరుగుతుందని చెప్పి న్యాయం చేయాలని చెప్పి భారతదేశంలో ఉన్న యువత పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ అనేక ప్లేసెస్లో వాళ్ళు గ్యాదర్ అయిన యువకులకి పార్లమెంట్ సాక్షిగా ఒక భరోసాని ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు మరి ఎందుకు అక్కడ ఉన్న యువకులపైన లాఠీచార్జ్ చేశారు? ఎందుకు అక్కడ ఉన్న యువకులపైన దాడి చేశారు? ఎందుకు ఈరోజు డెమోక్రసీని హత్య చేసే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుంది? వారు ఆ రకంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆ యువతకి సంఘీభావంగా వారి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఇంకా ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు? కేవలం ఈ నీట్ ఎగ్జామ్ అయినా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, దాని విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ? అంటే వాళ్ళు మొదటికెళ్ళి కూడా సంవిధాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, ఇటువంటి వ్యవస్థని మార్చి నియంత్రణ లెక్క పరిపాలించాలని భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి ఉంది. పెద్ద ఎత్తున మేము కూడా August 9th రోజు చాతురంగి గూంజ్ అనే కార్యక్రమం పేరుంటే ఇది కేవలం ఈరోజు యువకుల సమస్య కాదు, భారతదేశ ప్రజల ఒక్క స్వేచ్ఛకి సంబంధించిన సమస్య. తప్పనిసరిగా August 9th పెద్ద ఎత్తున తెలంగాణకి వెళ్ళి పెద్ద సంఖ్యలో వేలాది సంఖ్యలో ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. చెలో పార్లమెంట్ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాము. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మా ప్రొటెస్ట్ ఇదే రకంగా కొనసాగుతుంది.
ఇది చూస్తాం ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఏదైతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆందోళనపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు కావచ్చు, రాహుల్ గాంధీ అరెస్ట్ కావచ్చు, ప్రియాంక గాంధీ అరెస్ట్ కావచ్చు, అక్రమంగా నిబంధనల విరుద్ధంగా వారందరూ కూడా తమ అధినేతలను అందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనిపై ఖచ్చితంగా పోరాటం చేస్తాము. భవిష్యత్తులో మళ్ళీ పేపర్ లీకేజ్ జరగకుండా ఉండేందుకు కేంద్రం ఎలాంటి హామీ ఇస్తుందో ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగిస్తాము. ఆగస్టు 9వ తేదీన చెలో పార్లమెంట్ కూడా నిర్వహిస్తామంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చెప్తున్న పరిస్థితి. వీడియో భిక్షపతితో సునీల్ రాజ్ న్యూస్, హైదరాబాద్.